వలస బాట పట్టిన చిన్నతుమ్మలం గ్రామ ప్రజలు. కరువు ఉరిమింది, ఊరు తరిమింది. ఉపాధి పనులు నిర్వహించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం పిల్లాపాపలతో కలిసి వలసబాట పట్టిన చిన్నతుమ్మలం గ్రామ ప్రజలు. ఉన్న ఊర్లో పనులు చేసుకుందామంటే ఉపాధి పనులు లేవు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. చేసేదేమీ లేక మాటుమార్లు సర్దుకొని మూఠా ముల్లే సర్దుకొని గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో మిరపకాయలను తెంచడానికి దాదాపు 4 బొలేరోలు, ఒక డీసీఎం వాహనం, 150 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఉపాధి చూపించాల్సిన అధికారులు ఆఫీసులకే పరిమితం కావడంతో వలస కూలీలు వారి సొంత గ్రామాన్ని, బంధువులను వదిలి పొట్టకూటి కోసం వలసబాట పట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ గ్రామానికి ఉపాధి హామీ పని కల్పించాలని వలస కూలీలు వారు ఆవేదనను వ్యక్తం చేశారు. MG9 టీవీ న్యూస్ తో ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్.